జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజయం ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఏర్పడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రాతకాల ధ్యానము 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, 1 గంట గురువులతో సజ్జన సాంగత్యం జరుగుతుందండి. అలాగే ప్రతి నెల ప్రతి ఊరూరా వెళ్ళి మరి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఈ పత్రిజీ మహిళా చైతన్యము టీం అంతా కలిసి అక్కడ మరి మన పత్రి సార్ మనకు అందించిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రి సార్ మనకి ఏదైతే సత్యాన్ని అందించారో ఆ సత్యాన్ని అక్కడ అందరికీ అందించడం జరుగుతుందండి. మరి అక్కడ ప్రతిరోజు కూడా రోజుకి 10 గంటల ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం జరుగుతుందండి. అలాగే ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. మరి చక్కగా మరి అలాగే రాజమహేంద్రవరంలో మనకి మహాశివరాత్రి సందర్భంగా పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర ధ్యాన జ్ఞాన యాగ మహోత్సవాలు మరి ప్రతి సంవత్సరం జరుగుతున్నాయండి. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం, 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఇది అందరూ కూడా గమనించి పత్రిజీ మహిళా చైతన్యం ఎక్కడైతే క్లాసు అంటే పత్రి సార్ ఇచ్చిన సత్యాలు ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అందరూ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్వాగతం సార్. స్టార్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ధమ్మపద బుధుడు చెప్పినటువంటి అనేక అద్భుతమైన విషయాలు మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా మన ఇంప్యూర్ థాట్స్ గురించి, ఆ ఇంప్యూర్ థాట్స్ అంటే కలుషితమైన థాట్స్ అంటేనే ఇంప్యూర్గా ఉంటాయి. థాట్లెస్ స్టేజ్గా ఉండటమే ప్యూరిటీ. మరి అది ఇహము పరములో కూడా నష్టపోతాము. సరికా అందుకోసమే రైట్ థాట్, రైట్ సమ్మా సంకల్పో అంటే సరైన సంకల్పాలు ఉండాలి, సరైన ఆలోచనలు ఉండాలి, సమ్మావాచ సరైన వాక్కు ఉండాలి, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. రైట్ యాటిట్యూడ్, సరైన దృక్పథం, సమ్మాదిట్టి, ఇలా. అయితే ఇక్కడ ఏమంటున్నారు, హూ ఎవర్ ఫాలోస్ ఇంప్యూర్ థాట్స్, సరికాని ఆలోచనల వెంట పడితే, ఆ సరికాని ఆలోచనల వెంట పడినప్పుడు వచ్చేటువంటి ఏమి సంగతి, ఏమి జరుగుతుందయ్యా అంటే ఇహము పరములో రెండిట్లో చెడిపోతాం. ఇహములోను పరములోను, ఇన్ దిస్ వరల్డ్ అండ్ నెక్స్ట్, రెండిట్లోనూ ఇబ్బంది. ఆ రెండు లోకాలలో ఇహలోకంలోను పరలోకంలోను. అండ్ హౌ గ్రేట్లీ when he sees the wrong he has done, అప్పుడు తెలుస్తుంది, ఒరే ఏమిటి నేను ఇలా చేశానేంటి, ఇలా కదా అనుకున్నది, ఈ విధంగా అయిపోయింది ఏంటి నా పరిస్థితి అన్న విషయం అప్పుడు అర్థమవుతుంది. అంటే థాట్స్ అనేవి మొత్తం టోటల్గా ఆల్ థాట్స్ ఆర్ ఇంప్యూర్. థాట్ కెనాట్ బి ప్యూర్ అంటారు ఓషో గారు. ఆలోచనలన్నీ కలుషితంగానే ఉంటాయి. ఎందుకంటే ఏ ఆలోచన చేస్తున్నామో దాని మీద దృష్టి ఉండదు, వెంటనే ఇంకా వేరే ఆలోచన వెంటపోతుంది. అయితే మళ్ళీ ఆయన గుర్తు చేసేది ఏంటంటే, వెనెవర్ బుద్ధ సేస్ ఇంప్యూర్ థాట్స్ హీ మీన్స్ థాట్స్. కలుషితమైన ఆలోచన థాట్సే అలా ఉన్నాయి, ఆలోచనలు అలా ఉన్నాయి అంటున్నారు. ఇంప్యూర్ అని ఎందుకు చెప్పారు, కారణం ఏమిటి? థాట్స్ అని చెప్పొచ్చు కదా, ఆలోచన అంటే మనకు అర్థం కాదు, సరిగ్గా అర్థం కాదు. సరికాని ఆలోచనలు, కలుషితమైన ఆలోచనలు అంటే మనకు అర్థమవుతుంది. సో ఆయన ఇంప్యూర్ థాట్ అని ప్రత్యేకంగా చెప్పాడు. దాని అర్థం మీనింగ్ మామూలు సహజంగా అన్ని థాట్స్ కూడా అలాగే ఉన్నాయి నాయన అంటున్నారు ఓషో గారు. ఆల్ థాట్స్ ఆర్ ఇంప్యూర్
బికాస్ ఎందుకని? కారణం ఏమిటి? మనము ఆలోచిస్తూ ఉంటాం ఇతరుల గురించి. థింకింగ్ ఆఫ్ అదర్. ఇతరులతో మనం పోల్చుకున్నప్పుడు మనలో కోరికలు మొదలవుతాయి. అప్పుడు ఆయన అందుకోసం అది ఇంప్యూరిటీ అన్నాడు. ప్యూర్ థాట్ అంటే ఏంటి? థాట్ అంటే చిత్తవృత్తి నిరోధం. ఆలోచన రహిత స్థితిలో ఉండడమే ప్యూర్ థాట్. అక్కడ ఎందులో ఏం కలుషితం కాలేదు. ఓన్లీ నో థాట్ ఈస్ ప్యూర్. స్వచ్ఛంగా ఉంది. ఏ మేఘాలు లేవు అక్కడ. ఏ లేనా దేనా లేదు. ఎస్ నో లేదు. ఏ జడ్జిమెంట్ లేదు. ఏ కామెంట్ లేదు. నువ్వు నీతో ఉన్నావు. ఏకాంతంగా ఉన్నావు. నీతో నువ్వు ఉన్నావు. అక్కడ ఆ అద్దం మీద ఏ దుమ్ము లేదు. అక్కడ ఏ అవరోధం లేదు. అది ప్యూర్ థాట్. ఓన్లీ నో థాట్ ఈస్ ప్యూర్. అంటే ఇక్కడ బుద్ధుడు ఏది మాట్లాడినా బాహ్యమైన విషయాలు కాదు, లోపల విషయాల గురించి మాట్లాడతాడు. నీతో నువ్వు ఉన్నప్పుడు, నీతో నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు అక్కడ లోపల ఎవరు లేరు. నోథింగ్. అక్కడ ఏ అవరోధం లేదు. అంచేత ఒక ఒక ఫిలాసఫర్ అన్నాడు అంటారు, ఇతరులంటేనే నరకము అని. అండ్ ఈజ్ రైట్ ఇన్ ఏ వే. కారణం ఏంటి? బికాజ్ వెన్ ఎవర్ యూ ఆర్ థింకింగ్ ఆఫ్ అదర్, యు ఆర్ ఇన్ హెల్. ఇతరుల గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నువ్వు నరకంలో ఉన్నావు. ఎవ్రీథింగ్ మై డియర్ ఫ్రెండ్స్, నాట్ ఇతరుడు అంటే నువ్వు నరకము, నేను నరకము, ఇవిగా ఫిజికల్గా మాట్లాడట్లేదు. ఇన్నర్ గురించి మాట్లాడుతున్నారు. నీ ఆలోచన ఇతరుల గురించి ఉంది అంటే నరకంలో ఉన్నావు. నీ ఆలోచనలన్నీ ఎవరి గురించి ఉన్నాయి? ఇతరుల గురించే ఉన్నాయి. అందుకోసం నరకం. వెన్ యు ఆర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ నో థాట్, అప్పుడు నీతో నువ్వు ఉంటావు. ఆలోచన రైతులు నీతో నువ్వు ఉంటావు. స్వచ్ఛంగా ఉంటావు. అది విలువైన, ఎంతో విలువైనది అది. అది ఎంతో విలువైన సమయం అది. దట్ ఇస్ మెడిటేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, హూ ఎవర్ ఫాలోస్ ద లా, అంటే ఆ ధమ్మం, ఆ నియమం పాటిస్తున్నప్పుడు జాయ్ఫుల్ హియర్ అండ్ జాయ్ఫుల్ దేర్, ఇక్కడ ఇహములోను పరములోను ఆనందంగా ఉంటాడు, బ్రహ్మానందస్తులో ఉంటాడు. ఎంత గొప్పది! అప్పుడు అతను తెలుస్తుంది, ఓహో నేను ఎంత గొప్ప పని చేశానా, అందుకోసం ఇక్కడ అక్కడ అన్ని ఎక్కడ ఉన్నా నేను ఆనందంగా ఉన్నానా అన్న విషయం అవగాహన అవుతుంది. అంటే వెన్ యూ సీ దట్ యూ హ్యావ్ క్రియేటెడ్ హెల్ప్ ఫర్ యువర్ సెల్ఫ్, నీకు విషయం అవగాహన అవ్వాలి. నరకము నువ్వే సృష్టించుకున్నావు. ఎవరు ప్రత్యేకంగా నీకోసం బాధ్యత కాదు. నీ నరకానికి బాధ్యత వేరెవరు కాదు. ఇదే విషయాన్ని మనం భాగవతం భిక్షుకత గురించి కూడా చెప్పుకున్నాం. ఈ ప్రపంచం అంతా దుఃఖమయంగా ఉంది అని కారణం ఏంటి అంటే, తల్లిదండ్రులు కాదు, ఇరుగు పొరుగు వారు కాదు, బంధువులు కాదు, మిత్రులు కాదు, శత్రువులు కాదు, నీ కర్మ కూడా కాదు. ఆఖరికి సుదూరంగా ఉన్నాయని చెప్పబడే గ్రహాలు, సోకాళ్ళు దేవీ దేవతలు ఎవ్వరూ కారణం కాదు. అశుద్ధమైన నీ మనసే. సో యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ రియాలిటీ. యు హావ్ క్రియేటెడ్ ఏ హెల్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కోసం స్వర్గాన్ని సృష్టించుకుంటావు, నీ కోసం నరకాన్ని సృష్టించుకుంటావు.
ఇది అక్కడున్న కీ పాయింట్. యూ యువర్ సెల్ఫ్, నోబడి ఎల్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అబౌట్ యూ. నీకోసం ఎవడు బాధ్యత, నీ బాధ్యత నీదే. అప్పో దీపో భవ. అంటే నువ్వు ఇతరుల గురించి ఆలోచిస్తూ ఇతరుల వాళ్ళని అలా అయ్యాను ఇలా అయ్యాను ఆలోచిస్తే యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ హెల్ హియర్ అండ్ దేర్, ఇక్కడ అక్కడ, ఇహము పరము. వెన్ యూ సీ దిస్ యూ విల్ సఫర్ వెరీ మచ్ టెరిబుల్లీ. నీ బాధ్యత నీదే నాయనా, ఎవరు కాదు. ఈ విషయం నీకు అర్థం చేసుకో. దీంట్లో ఎక్స్క్యూజ్ చేసే మన్నించండి, ఎవరు మన్నించడానికి ఏం లేదు, బాధ్యత నీదే. యూ కెనాట్ త్రూ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ సంబడి ఎల్స్. ఇతరుల భుజం మీద నెట్టడానికి ఏమీ లేదు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత నీదే. నిన్ను నువ్వే నడిపించుకోవాలి, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి, నీ చీకటిని నువ్వే తొలగించుకోవాలి, నీ అజ్ఞానాన్ని నువ్వే తొలగించుకోవాలి. నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్. సఫరింగ్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఆ సమయంలో, ఎందుకంటే నువ్వు సృష్టించుకున్నావు. బద్ధో హి బద్ధాభిమాని ముక్తో హి ముక్తాభిమానికి కిం వదంతి సత్యేయం యామతి సాగతే భవేత్ అని అష్టావక్రుల వారు ఎలా అన్నారో ఇదే సత్యం. ఏకం సత్ ఇప్రా బహుదా వదంతి. ఉన్నది ఒకటే సత్యం. పలు కోణాల్లో పలు విధాలుగా చెప్తారు, ఉన్నది ఒకటే. సో సఫరింగ్ విల్ బి దేర్ అండ్ మోర్ సో. ఎందుకని ఇంకెక్కువ లోతుగా చేస్తాం. బికాస్ you will feel also what you feel, so you become so. I have been foolish ఇంత పని చేశాను. వేరెవరు కారణం కాదు, నాకు నేనే చేసుకున్నాను. నా దుఃఖానికి నేనే కారణం, నా కష్టానికి నేనే కారణం. ఎందుకని? నా ఆలోచనల వలన, బికాస్ ఆఫ్ మై థాట్స్. సో యాజ్ ఎ మ్యాన్ థింకెత్, మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడు అదే తాను అవుతాడు. వేరెవరి కారణం కాదు నీ జీవితానికి. మూమెంట్ టు మూమెంట్ మై ఫ్రెండ్స్. యోగమైన, భోగమైన, రోగమైన, ఆఖరికి మరణమైన యువర్ థాట్ క్రియేట్స్. బికాస్ ఆఫ్ యువర్ థాట్స్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై బికమింగ్ మోర్ అండ్ మోర్ extrovert, becoming more and more interested in the things of the outside. అప్పుడు ఎక్స్ట్రోవర్ట్, ఇతరులు ఏమంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, మోర్ అండ్ మోర్ ఇంట్రెస్ట్ అవుట్ సైడ్. ఎందుకంటే నేనే క్రియేట్ చేసుకున్నా. ఐ హ్యావ్ సఫర్డ్. వాళ్ళ వల్ల నేను అవమానాలు పడ్డాను, వీళ్ళ వల్ల నేను అవమానాలు పడ్డాను, నాకు ఇంత బాధ కలిగింది, అంత బాధ కలిగింది, ఇంత వేదన ఉంది. యు ఆర్ ఇంట్రెస్టెడ్ అన్ అదర్స్, దట్స్ వై యు ఆర్ మేకింగ్ సాడ్. దెన్ ఐఎమ్, అప్పుడు అర్థమవుతుంది ఇది నేను, నా ఆలోచనల వల్ల నాకు ఎంత జరిగింది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై థాట్స్. ఎంత లోతుగా ఉంది, ఇంత ఆ ఏడుపు, ఆ దుఃఖము ఇడవమన్నా వద్దురా, లత్వం సౌచితం రహసి, నువ్వు ఏడవలసిన విషయం లేదురా అంటే, ప్రజ్ఞావాదాంచ భాష్యస్య అచోచానన్వచోచస్తం ప్రజ్ఞావాదాంచ భాష్యే గతాసు నగతాసుంచనాను సూచించి పండితః. నువ్వు పండిత లక్షణం కాదురా, మూర్ఖశిఖామణి అని అన్నా కూడా మనకి విడవు. చివరికి ఆయన, ఆ బుద్ధుడు చెప్తున్న సత్యం ఏంటి? ఒరే, నీ ఆలోచనలే నిన్ను ఎదిగేలా చేస్తున్నాయి, ఆలోచనలే నిన్ను నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. అది నీ ఆలోచనలు సరిగ్గా ఉంటే సరిగ్గా ఉంటావు, సరిగ్గా లేకపోతే ఈ విధంగా ఏడుస్తూ ఉంటావు, దుఃఖాన్ని సృష్టించుకుంటావు. సఫరింగ్ హియర్ అండ్ దేర్, ఇక్కడ అక్కడ, ఇహము పరం. ఇక్కడ ఇతరుల గురించి అంటే ఆత్మన మోక్ష జగతి అంటే ముందు నిన్ను ఉద్ధరించుకో, అప్పుడే ఇతరులు ఉద్ధరించగలుగుతావు. నీకు అన్ని విషయాలు, ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్, బట్ ఐఎమ్ సోల్లీ రెస్పాన్సిబుల్ అన్న విషయాన్ని న్యాచురల్గా టక్కరిది మనసు పక్క వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నిస్తుంది. సో దిస్ విల్ గివ్ యూ గ్రేట్ యాంగిష్, వేదన క్రియేట్.
ధమ్మ నియమం ఉంది, ఆచరించు. అది దమ్మ అనండి, నియమం అనండి, టావో అనండి చైనాస్ లాంగ్వేజ్లో, వాట్స్ ఎవర్. ఇఫ్ యూ ఫాలో యువర్ ఇన్నర్ మోస్ట్ కోర్, నిన్ను అనుసరించు, నీ లోపలికి వెళ్ళు, నీ సహజ స్థితిని పట్టుకో, ఆనందంగా ఉంటావు. యూ విల్ బి జాయ్ఫుల్ హియర్ అండ్ దేర్. ఇక్కడ ఆనందంగా ఉంటావు, అక్కడ ఆనందంగా ఉంటావు, ఇక్కడ అక్కడ. అయితే అక్కడ గురించి ఆయన పెద్ద విషయం, ఎందుకంటే మనకి అక్కడ గురించి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అబ్బా నువ్వు ఇంత చేస్తే అంత అవుతుంది, అంత చేస్తే నీకు కావాలంటే స్వర్గంలో సీట్ రిజర్వ్ చేసేస్తామని చెప్పేవాడు చాలా మంది ఉన్నారు. అది పెద్ద విషయం కాదు. అది ముందు నువ్వు ఇక్కడ దుఃఖ నివారణ పై ముందు నీ దుఃఖం పోయిందా లేదా, స్టిల్ యు ఆర్ సఫరింగ్. ఏంటి కారణం ఏంటి? నీ దుఃఖాన్ని గురించి మాత్రమే ఆయనకి, నీ వ్యక్తిగతమైన విషయం, నీవు దుఃఖం నుంచి బయటపడాలి, అది తప్ప ఇంక వేరేది ఏం మాట్లాడలేదు. దానికి వక్రీకరించడం, రకరకాల వక్రీకరించారు, అది వేరే స్టోరీ. వాట్ వీ హ్యావ్ డన్ అబౌట్ బుద్ధ అవర్ సెల్ఫ్ ఇన్ ఇండియా, ఈ స్టెబిలిటీ ఎలా ఉందనేది మనకు తెలుసు. బట్ హీ సేస్ ఇఫ్ యు ఆర్ జాయ్ఫుల్ హియర్ అండ్ ఆర్ బౌండ్ టు బి జాయ్ఫుల్ దేర్. ఇక్కడ ఆనందంగా ఉంటే చాలు నాయనా, ఇక్కడ ఆనందంగా ఉంటాం, ఎక్కడైనా ఆనందంగా ఉంటాం. శరీరంలో ఉన్న ఆనందంగా ఉంటాం, శరీరం లేకపోయినా ఆనందంగా ఉంటాం. ఈ లోకంలో ఉన్న ఆనందంగా ఉంటాం, నువ్వు అనుకునే అనబడే పరలోకాల్లోనే ఆనందంగా ఉంటాం. ముందు నువ్వు ఇక్కడ సరిగి, ఇక్కడ లేనిది అక్కడ లేదు, ఇంట లేనిది రచ్చ లేదు, నీ లోపల లేనిది బయట లేదు, విత్ ఇన్ లేదు, వితౌట్ లేదు. అది అక్కడున్న పాయింట్. సో అక్కడ అలా ఉందన్నమాట. సో విత్ ఇన్ వితౌట్ జాయ్ఫుల్, ఇక్కడ ఆనందంగా ఉంటే అక్కడ ఆనందంగా ఉంటాం. రిజాయిస్, నెక్స్ట్ మూమెంట్ విల్ బి రిజాయిస్. ఈ క్షణం ఆనందంగా ఉంటే మరు క్షణం ఆనందం. ఎందుకంటే నీ ఆలోచన అద్భుతంగా ఉంటే అంత అద్భుతమే. అది అక్కడ ఆ విషయం. అందుకోసమే బ్రహ్మ విహారాస, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. లవ్ అండ్ కైండ్నెస్ మెడిటేషన్. అక్కడ థాట్ క్రియేషన్. అక్కడ ఎందుకంటే నువ్వు సరికాని థాట్లు చేస్తున్నావు కాబట్టి ఆ బ్రహ్మవిహారాస్ ఆలోచన ఎలా ఎంత అద్భుతంగా చెయ్యాలి అనే విషయం చెప్పుకుంటూ వచ్చాడు. సో ఈ క్షణం నువ్వు ఆనందంగా ఉంటే మరు క్షణం కూడా ఆనందంగా ఉంటావు. ఏది విత్తితే అది కోసుకుంటావు. సో ఈ మూమెంట్, దిస్ నెక్స్ట్ మూమెంట్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ మూమెంట్. ఈ క్షణం ఎలా ఆనందంగా ఉంటే మరు క్షణం ఆనందంగా ఉంటుంది. నువ్వు నీ నీ గురించే చెప్తున్నాను ఇక్కడ, నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇదర్స్. నువ్వు ఇతరుల వైపుకి వెళ్ళావా, కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు. మళ్ళా శోకకాండ, అశోకకాండ కాదు, శోకకాండ. అశోకవనం కాదు, శోకవనం. అండ్ యువర్ బ్లిస్ గ్యాదర్స్ మొమెంటం. ఇంకా ధర్మచక్రం, ఆ ధమ్మ వీల్ అక్యుములేట్ అవుతుంది, మొమెంట్ వేగవంతం అవుతుంది. ఇఫ్ దిస్ మొమెంట్ యు ఆర్ సఫరింగ్, నెక్స్ట్ మొమెంట్ సఫరింగ్ మోర్ అండ్ మోర్. తన కోతిపుండు బ్రహ్మ రాక్షసి అని, ఆ బ్రహ్మ రాక్షసి మరింత శోకాన్ని క్రియేట్ చేస్తుంది. బికాస్ యు ఆర్ లెర్నింగ్ ద వేస్ ఆఫ్ సఫరింగ్. మన పెట్టుబడి అంతా ఎలా దుఃఖంగా ఉండాలి, ఎంత దుఃఖాన్ని క్రియేట్ చేసుకోవాలి అనే దాని మీద బాగా అభ్యాసం చేసాం, అలవాటు పడిపోయాం. అంచేత దుఃఖమే మనకి, ప్రతి విషయానికి దుఃఖమే, ప్రతి విషయానికి కష్టమే. యు విల్ క్రియేట్ మోర్ అండ్ మోర్ సఫరింగ్ నెక్స్ట్ మూమెంట్ ఆల్సో, because you are becoming more efficient to create dukkha. ఏ క్షణాన్ని దుఃఖాన్ని క్రియేట్ చేసేయచ్చు మనం, హ్యాపీ. అది ఒక పెద్ద గొప్ప పాయింట్. నేచర్ ఆఫ్ దిస్ మూమెంట్ ఈస్ గోయింగ్ టు బి స్ట్రెంగ్తెన్ ద మోర్ డీప్ ఇన్ ద నెక్స్ట్ మూమెంట్. కాబట్టి అందుకోసమే బ్యాలెన్స్డ్గా ఉండమంటారు.
రకరకాల వ్యక్తులు మనకి తారసపడతారు. మనం ఇంబ్యాలెన్స్ అయ్యామని మనం నరకంలో పడతాం. వాళ్ళు ఎలాగో అంటిస్తారు. మనకి మనకి ఆ రోగం అంటుకుంటుంది. దుఃఖం అనేది అంటువ్యాధి. సో బట్ బుద్ధ ఈజ్ నాట్ కన్సర్న్ విత్ ద నెక్స్ట్ మూమెంట్ ఎట్ ఆల్. అసలు నెక్స్ట్ మూమెంట్ ఏంటి అనేది కూడా అసలు నో. ఎట్ దిస్ మూమెంట్, వర్తమాన క్షణం, గతే సుఖే నా కర్తవ్య భవిష్యం నైవ చింతేత్. వద్దు, అది వద్దు, ఇది వద్దు. ఈ మూమెంటే, ఈ క్షణమే. పక్క క్షణం తర్వాత సంగతి. ముందు ఇప్పుడు నువ్వు సరిగ్గా ఉన్నానైనా. ఫ్యాక్ట్, సింప్లీ స్టేటింగ్ ఫ్యాక్ట్. వాస్తవం చెప్తున్నాడు. యథార్థవాది లోక విరోధి అన్నట్టు అలా అయింది. సో డోంట్ బీ బాదర్డ్ విత్ ద నెక్స్ట్ మూమెంట్. ఇతరుల గురించి కాదు, ముందు నీ కథ ఏంటో చూడు. నెక్స్ట్ లైఫ్ గురించి కాదు, ఇప్పుడు ఈ క్షణం గురించి చూడు. నెక్స్ట్ వరల్డ్ గురించి కాదు, అంత వద్దు. నువ్వు ఈ పుణ్యాలు చేస్తే ఆ పుణ్యలోకానికి వెళ్తావు, ఆ స్వర్గలోకానికి వెళ్తావు, అలా వైకుంఠానికి వెళ్తావు. ఇంకా చాలా కథలు ఉన్నాయి మనకు, ఆ బుద్ధుడి కాలంలోనే ఉన్నాయి. దానివల్ల ఉపయోగం లేదు. నీ దుఃఖం పోవాలి కదరా నాయన. ముందు నీ దుఃఖం పోయే మార్గం చెప్తున్నాను నేను. ఆ బుద్ధిని అష్టాంగ మార్గం అది. ఆర్య సత్యాలు అవే. దుఃఖం ఉంది, ఓకే, కారణం ఉంది. దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది, దానికి నివారణ ఉంది, నివారణ మార్గం ఉంది. అది ఆర్య సత్యం. సో మేక్ దిస్ మూమెంట్ రిజాయిస్. ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు నేర్చుకో. ఈ క్షణంలో ఆనందంగా ఉంటావు నేర్చుకో. అది తర్వాత ఎలాగో అది ఫాలో అవుతుంది. ఆ నెక్స్ట్ లైఫ్ ఫాలో అవుతుంది, నెక్స్ట్ వరల్డ్ ఫాలో అవుతుంది. అండ్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ దిస్ మూమెంట్ ఈస్ గోయింగ్ టు బికమ్ డీప్ అండ్ మోర్ అండ్ మోర్. నువ్వు అందుకోసమే ఎంత డెప్త్గా ఎరుకతో, ఆనాపాన సతి అంటే ఆ సతితో, ఎరుకతో నువ్వు ధ్యాన సాధన చేస్తావు, అంత దాని మీద ఆధారం. ఆ శ్వాస లోపలికి వెళ్తున్న శ్వాస ఎలా ఉంది, బయటికి వెళ్తున్న శ్వాస ఎలా ఉంది, ఎరుకుతో ఉండాలి. అనుకునేది కాదు, వినుకునేది కాదు. ఆ లోపలికి వెళ్ళే శ్వాస ఎలా ఉంది, సుదీర్ఘంగా ఉందా, బయటికి వెళ్ళేది అలాగే ఉందా, లోపలికి వెళ్ళేది ఇంకా చిన్నగా అనిపిస్తుందా. ఆ తర్వాత ఈ శ్వాస ఈ శరీరం అంతా ఆడుతుందా, ఎవ్రీథింగ్ అవేర్నెస్. తర్వాత ఈ శరీరం ఎంత ఆనంద స్థితిలోకి వెళ్ళిపోయిందా, హ్యాపీగా ఉందా ఆ శ్వాస ఆడుతున్నప్పుడు. అలాగే ఇంకా ఇలా స్టెప్ బై స్టెప్ ఎంత అవేర్నెస్ ఉండాలి. వెన్ యూ సీ దట్ నో బడీ హ్యాస్ గివెన్ ఇట్ టు యూ. ఎవరు నీకు ఏమి ఇవ్వరు. ఆనందం బయట నుంచి వచ్చేది కాదు, నీవు లోపల నుంచి. నువ్వు బయట నాకు ఆనందం కావాలి అని అడుక్కునేవాడివి కాదు. యు హ్యావ్ నాట్ బీన్ బెగ్గర్. అది ఎవరు బహుమానంగా ఇచ్చేది కాదు. బికాస్ నో బడీ హ్యాస్ గివెన్ ఇట్ టు యూ, నో బడీ కెన్ టేక్ ఇట్ అవే. ఆ ఆనందం, ఆ బ్రహ్మానందం ఎవరు ఇవ్వలేదు, ఎవరు ఎత్తుకుపోలేదు, దోచుకోబడలేదు. వెన్ యూ సీ దిస్ యూ విల్ బీ ఫార్ హ్యాపీ. ఈ విషయం నీకు అవగాహన అయితే ఇదంతా సంతోషమే పరమతనం. సంతోషమే పరమ లాభం. సో లైక్ దట్. ఇంకే ఇలా ఎంతో అద్భుతమైన విషయం. సో ఫర్ గ్రేటెస్ట్ ఈస్ దట్ హార్వెస్ట్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ గ్రేటెస్ట్ ఇన్ ద నెక్స్ట్ వరల్డ్. ఈ పంటను ఏ విధంగా పండించుకుంటున్నావు, దట్ ఈస్ ద కీ పాయింట్. అయితే మనం ఎన్నో పవిత్రమైనటువంటి హోలీ వర్డ్స్ చదువుతాం, పవిత్రమైన వాక్కులు, పవిత్రమైన రీడింగ్స్ చదువుతాం. హౌ ఎవర్ మెనీ యూ స్పీక్, ఇంకా చాలా మంచి విషయాలు మాట్లాడతాం. వాట్ గుడ్ విల్ దే డూ యూ ఇఫ్ యూ డు నాట్ యాక్ట్ అపాన్ దెమ్. మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఆ భగవద్గీత చదువుకున్నావు, లేదా ఖురాన్ చదువుకున్నావు, లేదా బైబిల్ చదువుకున్నావు. ఆ చదివిన ఎన్నో పవిత్రమైన మాటలు పదే పదే చెప్పుకున్నావు.
అవి నీవు ఆచరణలోకి తీసుకురాకపోతే నీకు ఆ మేలు చేసేదానికి అవకాశం ఎక్కడ ఉంది? వాట్ గుడ్ విల్ దే డూ యూ ఇఫ్ యూ డు నాట్ యాక్ట్ అపాన్ దెమ్? ఆ గురువులు చెప్పిన సత్యాలని నేను నీ జీవితంలోకి తీసుకురాకపోతే నీకు మంచి మేలు ఎక్కడ జరుగుతుంది? ఊరికి చదివి చదివి చదవంగా నీటికి చావు లేని చదువు చదవంగా మరియు అని ఆ చదువుకు సార్థకమేమి? దాన్ని నువ్వు అభ్యాసంలోకి తీసుకురాకపోతే, నీవు వినియోగంలోకి తీసుకురాకపోతే ఇంకా చివరికి ఏమైంది? అన్- నువ్వు అభ్యాసంలోకి తీసుకురా నాయనా, ఆచరణలోకి తీసుకురా. హోల్ థింగ్ డిపెండ్స్ అపాన్ యాక్షన్. అయితే అక్కడ యాక్షన్ ఏంటి? నువ్వు ఎఫర్ట్ పెట్టాయినా, ఆలోచించే విధానం ఎఫర్ట్ పెట్టు. ఏ విధంగా ఆలోచిస్తున్నావు? శూన్య స్థితిలోకి వెళ్తున్నావా? ఎలా ఉన్నావు? ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ జస్ట్ థింకింగ్ బ్యూటిఫుల్ థాట్స్. అద్భుతమైన ఆలోచన చేస్తే కాదు. అఫ్కోర్స్ ఇక్కడ ఓన్లీ మెడిటేషన్ కోసం చెప్పినప్పుడు, అనాపానసతి గురించి చెప్పినప్పుడు థాట్స్ తో పని లేదు. సో ఇక్కడ థింకింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ థాట్స్ వల్ల నీకు ఉపయోగం లేదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ క్వశ్చన్ ఆఫ్ బ్యూటిఫుల్ డిజైర్స్ ఆఫ్ గాడ్. ఆ దేవుడిని నేను చేరుకోవాలి, ఆ స్వర్గాన్ని నేను చేరుకోవాలి, మోక్షం కావాలి. దానివల్ల ఏమి ఏమి ఏం చేస్తున్నావు? ఇట్స్ నాట్ క్వశ్చన్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఆలోచించడం ఉంటుందా? గమ్మున కూర్చొని ఎరుకతో శ్వాసను గమనిస్తూ ఉండటమే. బట్ యాక్టింగ్, జస్ట్ బీ అవేర్. ఎరుకతో ఉండు, అవేర్గా ఉండు. సతి అంటే బీ మైండ్ఫుల్నెస్. స్మృతిలో ఉండు, జ్ఞాపకంలో ఉండు. ఏం చేస్తున్నావు? ఎరుకతో ఉన్నావా అయితే ఎక్కడికి పోతున్నావు? యాక్షన్ అంటే అభ్యాసమే. ఓన్లీ యాక్షన్ కెన్ హెల్ప్ యూ. సమయమే సాధన, సహనమే భక్తి. ఎరుకతో ఉండు. యూ హౌ టు బికమ్ ఇన్వాల్వ్, యూ హౌ టు బికమ్ కమిటెడ్. అదా యోగ అనుశాసనం అన్నప్పుడు. అండ్ యు ఆర్ వాంట్ టు డిసైడెడ్ టు బి ఏ యోగి, యూ హౌ టు బి డిసిప్లిన్. అనుశాసనం, క్రమశిక్షణ పెట్టుకుంటావు. జస్ట్ లైక్ దట్. అలాగే నువ్వు సరిగ్గా సరైన దృక్పథంతో ఉండు, సరైన సంకల్పం పెట్టుకో. అది అక్కడ నా పాయింట్. సరైన శ్రమ చెయ్యి. ఎన్నో అద్భుతమైన విషయాలను మన జీవితంలో వాడుకుంటున్నామా లేదా అన్న విషయాన్ని మనం అవేర్, అంటే గురువులు చెప్పారు. రైట్ అండర్స్టాండింగ్ లో ఉన్నామా? రైట్ ఇంటెన్షన్ లో ఉన్నామా? సరైన వాక్కు ఉందా? సరైన కర్మ ఉందా? అందుకోసం ఇక్కడ రైట్ యాక్షన్. వై ఈ సేయింగ్ రైట్ యాక్షన్, రైట్ ఎఫెక్ట్. సమ్మకమ్మతో రైట్ ఎఫెక్ట్. సో రైట్ యాక్షన్, రైట్ లెవెలీహుడ్ ఉందా? సమ వ్యాయామం అంటే రైట్ ఎఫెక్ట్. సరే, రైట్ ఎఫెక్ట్. బికాస్ ఆఫ్ హిస్ రైట్ ఎఫెక్ట్ బుద్ధుడు తన స్వయం కృషితోనే, అంటే బుద్ధుడు కాదు, గౌతమ సిద్ధార్థుడు స్వయం కృషితోనే ఓ బుద్ధుడు బుద్ధ బన్ గయా. గౌతమ సిద్ధార్థ బన్ గయా బుద్ధ త్రూ హిజ్ ఓన్ ఎఫర్ట్, రైట్ ఎఫర్ట్. సో రైట్ మైండ్ఫుల్నెస్, సమ్మా సతి, ఆనాపాన సతి, సమ్మా సతి. మై డియర్ ఫ్రెండ్స్, రైట్ మైండ్ఫుల్నెస్. సతి అంటేనే సమ్మా సతి, అంటే సతి అంటే రైట్ మైండ్ఫుల్నెస్. ఎరుకుతో ఉన్నావా లేదా? సమ్మా సమాధి, రైట్ కాన్సన్ట్రేషన్. దాని గురించి ఏం మాట్లాడినా ఈ అష్టాంగ మార్గం గురించే ఆయన మాట్లాడిని దాంట్లోనే ఉన్నాయి. నువ్వు కమిట్ అవ్వాలి. నువ్వు ఈ ధమ్మం శరణం గచ్చామి, ఈ ధమ్మం వెంట నేను వెళ్ళాలి, నేను అనుసరించాలి. వాటిని అనుసరించడం అంటే దాన్ని నా జీవితంలో అనుసరించడం అంటే 100%. మెనీ పీపుల్ కమ్ టు మీ అండ్ సే వీ లవ్ యువర్ డిస్కోర్సెస్. అండ్ ఓషో గారి గురించి, తన గురించి చెప్పండి. ఏమండి మీ ప్రసంగాలు నాకు చాలా ఇష్టంగా ఉంటాయి, కానీ నేను ధ్యానం చేయబుద్ధి కావట్లేదండి అని.
ఐ డోంట్ వాంట్ టు డూ మెడిటేట్. ఆ ఓషో గారి దగ్గర చేరితే ఆయన సన్యాసం ఇస్తారు కాబట్టి ఆ సన్యాసం అంటే మాకు ఇంట్రెస్ట్ లేదు. దే ఆస్క్, జస్ట్ లిసన్ యువర్ బ్యూటిఫుల్ డిస్కర్సెస్. ఎంత బాగున్నాయి, చాలా బాగుంటాయండి. జస్ట్ లిసన్ టు మై డిస్కోర్స్ ఇస్ వెరీ స్టూపిడిటీ. ఉపయోగం లేదు. అంటే అది ఒక వ్యసనం మాదిరి అయితే ఉంది. ఎవరు చెప్తారు ఆ మాట? స్వామి వివేకానంద అంటాడు. ఆధ్యాత్మికత నువ్వు ప్రసంగాలు విని 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 ఉంటా. అది వ్యసనమే అవుతుంది. కానీ ఏమి కావాలి? అది ఒక మత్తు వస్తుంది. డూయింగ్ డూయింగ్ లేదు, ఆచరణ లేదు. నువ్వు ఎన్నిసార్లు భగవద్గీత విన్నావు? రాముడి గురించి ఎన్నిసార్లు విన్నావు? ఆ రాముడి యొక్క సుగుణాలు మనం ఎందుకు అప్పించుకోము? ఎందుకు అలవర్చుకోము? రామ అంటే రాముని కోరుకుంటే ఏమి వస్తుంది? ఆ రాముని యొక్క సుగుణాలు మనం ఆ అభ్యాసంలో తీసుకెళ్తే మనలో ఉన్న దివ్య రామాన్ని మనం కలుసుకుంటాం. ఎందుకు? వై డోంట్ వేస్ట్ టైం. వేస్ట్ చేయొద్దు, ఉపయోగం చేయొద్దు. సమయాన్ని సద్వినియోగం చేయండి. ఇఫ్ యూ జస్ట్ గో ఆన్ లిజనింగ్ టు మీ అండ్ నెవర్ యాక్ట్, అంటే విన్నావు బాగుంది, కానీ నెవర్ యాక్ట్. ఎఫెక్ట్లోకి తీసుకురాలేదు. అయితే ఎందుకు మాటల వలన ఏమొచ్చింది? నీకు ఓదార్పు వచ్చింది, ఉపయోగమే ఉంది. మై వర్డ్స్ మే బి కన్సోలింగ్, ఓదారుస్తుంది, నీకు చక్కగా చల్లబరుస్తుంది. మై వర్డ్స్ మే బీకింగ్ కన్విన్సింగ్ గా ఉంది, చాలా చక్కగా ఉందండి, బాగా చెప్పారు, బాగుంది. యు మే ఎంజాయ్. ఐఎమ్ సేయింగ్ ఇంటలెక్చువల్, మీరు చాలా బాగా గొప్పగా చెప్పేస్తున్నారు, బాగుంది. మే ఎంజాయ్ ద స్పేస్ దట్ ఈస్ క్రియేటెడ్ మై ప్రెజెన్స్. మీ ప్రెజెన్స్ లో మీ సమక్షంలో ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఒంటరిగా ఉంటే సరిపోవట్లేదు, మీరుతో ఉంటేనే బాగుంటుంది. దెన్ యాక్షన్ ఈస్ అబ్సల్యూట్లీ నీడెడ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ మాటల వల్ల ఉపయోగం లేదు, ఆచరణలో పెట్టడం, ఆచరించడం అది అత్యంత అవసరం. కన్విన్స్ అవడం ఏమిటి? ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ ద ట్రూత్, ఓకే బాగుంది, ఇది మంచిదే అన్నావు, తెలుసుకోవాలనుకున్నావు, ఈ దుఃఖం నా వలనే ఉంది, ఇతరుల గురించి ఆలోచించడం వల్ల నేను దుఃఖాన్ని పడుతున్నాను. ఇట్లాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ క్రియేటివిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ టుమారో నెవర్ కమ్స్. You say yes, we are going to meditate one day. Let us first understand what meditation is. So, and then you can go on understanding what meditation is our whole life. Okay. విషయాన్ని మనం బాగా అవగాహన చేసుకోవాలి, లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే మనం సాధన చేయకుండా మనం ఎంత చేసినా ఉపయోగమే లేదు. కాబట్టి దట్స్ ద కీ పాయింట్ మై ఫ్రెండ్స్. సో మైండ్ ఎప్పుడు కూడా కన్నింగ్ నేచర్లో ఉంటుంది, బికాస్ మైండ్ ఈజ్ వెరీ కన్నింగ్. యాక్షన్ అనేది సాధన లేకపోతే మనం ఎన్ని ప్రసంగాలు విన్నా మన నిత్య జీవితంలో దాన్ని వినియోగించకపోతే ఉపయోగమే లేదు. సో ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ బై సమ్ ట్రూత్, యాక్ట్ ఇమీడియట్లీ. ఇది మంచి అన్నప్పుడు బుద్ధుడు చెప్తాడు, అభిద్దరేత కళ్యాణి, ఇది మంచి అన్నప్పుడు వెంటనే చేయండి. అక్కడ శుభముహూర్తాలు ఏముండవు. అభిద్దరేత కళ్యాణి, ఇది మంచి అన్నప్పుడు నవ్ ఇట్ ఈస్, ఇప్పుడే చేయాలి, తర్వాత కాదు. మైండ్ ఈజ్ వెరీ కన్నింగ్. గ్రేటెస్ట్ కన్నింగ్ ఆఫ్ ది మైండ్ ఈజ్ పోస్ట్పోన్మెంట్. రేపు చేద్దామండి, ఇప్పుడు కుదరదులేండి. మనసు చక్కరది. అభిద్రత కళ్యాణి అంటే ఇప్పుడే చేయాలి, ఇది మంచి అన్నప్పుడు ఇప్పుడే చేయాలి. మంచికి ముహూర్తాలు ఉండవు.
అభిద్రేద కళ్యాణి, ఇది మంచి కళ్యాణి అంటే మంచి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడే ఈ క్షణంలో చేయాలి. బికాస్ మైండ్ ఈజ్ వెరీ కర్నింగ్. గ్రేటెస్ట్ కర్నింగ్ ఇన్ ద కర్నింగ్నెస్ ఆఫ్ ది మైండ్ ఈజ్ పోస్ట్పోన్మెంట్. వాయిదా వేస్తాం, రేపు చేద్దాం, ఇప్పుడు కాదు. పోస్ట్పోన్మెంట్. ఇట్ సేస్ టుమారో. టుమారో నెవర్ కమ్స్. రేపు అనేది ఎప్పుడు రాదు. ఎస్, వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ వన్ డే, ఏదో ఒకరోజు చేస్తాం రండి. బాగా అర్థం చేసుకోండి. లెట్ us ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మెడిటేషన్ ఈస్, అండ్ దెన్ యూ కెన్ గో ఆన్ అండర్స్టాండింగ్ వాట్ మెడిటేషన్ ఈజ్ యువర్ హోల్ లైఫ్. బాగా అర్థం చేసుకున్న తర్వాత, ధ్యానం అంటే ఏంటో అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ధ్యానం చేస్తాను. అది లెక్క. ఈ పోస్ట్పోన్మెంట్ ఉంటే ఏమవుతుంది, ఏం జరుగుతుంది అన్న విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ మాస్టర్స్ అడగండి, లేదా థ్యాంక్ యూ అండి, చాలా అద్భుతంగా చెప్పారు. చాలా చాలా అంటే బుద్ధ భగవానుడి గురించి, అంటే బుద్ధుడు మనకు చెప్పిన ఆర్య సూత్రాలు, అది మనకి పైనుంచి కాదు, లోతుల్లోంచి, ఎన్నర్ నుంచి వచ్చినవి. బుద్ధ భగవానుడు ఎన్నర్ నుంచి, సిద్ధార్థ గౌతముడు బుద్ధుడుగా మారిన తర్వాత ఆ వాక్కులన్నీ కూడా మనకి ఆయన ఇన్నర్లోంచి వచ్చిన ప్రతి ఒక్కొక్క మాట కూడా అందరికీ జ్ఞానోదయమైంది సార్. ఇదంతా కూడా అంటే మనం అవేర్నెస్లో ఉన్నప్పుడు మనకి ప్రతి విషయం కూడా, ప్రతి ఆలోచన పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మన ఆలోచనలే మనకి సుఖానికి కానీ దుఃఖానికి కూడా కారణాలు అవుతాయి. చాలా అద్భుతం అండి. ఇది మనకి బుద్ధ భగవానుడు అందించిన ఈ సూత్రాలని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసిందిగా, అంటే చదవడం కాదు, ఆచరిస్తేనే తెలుస్తుందండి. చాలా అద్భుతం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎవరైనా అదే క్వశ్చన్స్ వేయండి అమ్మా. మీకు